ఇక్కడ సనాతన ధర్మము లేదు, రాజధర్మము లేదు. సార్ 65 లక్షల ఓట్లు గల్లంతు, సుప్రీం ఏమంటుంది? ఇదొక ఓట్ చోరీ. ఈ ఓట్ చోరీ నుంచి మనం బయటికి రావట్లేదు. సుప్రీంకోర్టు ఈ బీహార్లో చేపట్టినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ దీన్ని రివిజన్ గురించి వాళ్ళు హెచ్చరిక చేశారు. మీరు ఇవన్నీ చేయాలి, మీరు ఆధార్ కార్డు కూడా తీసుకోవాలి, ఇవన్నీ అయిన తర్వాత మీరు చాలా సక్రమంగా ఫైనల్ లిస్టు ప్రకటించాలి అని. మీరు ప్రకటించే ఫైనల్ లిస్టు తుది జాబితా మా తనిఖీకి, మా నిర్ణయానికి లోబడి ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ 7 కోట్ల సుమారు 7 కోట్లకు పైన ఉన్న బీహార్ ఓట్లలో 65 లక్షల ఓట్లు తొలగించారు. 65 తర్వాత ఇంకా కొంచెం 66 పాయింట్ కూడా వస్తున్నాయి. ఇన్ని లక్షల ఓట్లు తొలగిస్తూ ఎన్నికల సంఘం తుది జాబితా ప్రకటించింది. ఏమాత్రం వాళ్ళు సవరణ చేసుకోలేదు. అంతకుముందు వాళ్ళు ఏ కొలబద్దలు పాటించారో దాని ప్రకారమే చేశారు. అయితే ఈ లిస్టు సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి ఉంటుంది. సుప్రీంకోర్టు మేము దీన్ని కట్టుబడి ఇది తప్పు పలానది బాగలేదు అని కనుక వాళ్ళు చెప్తే ఇదేం చెల్లదు. అప్పుడు పాత జాబితా ప్రకారమే ఇది జరపాల్సి వస్తుంది. ఇంకొక పెద్ద విచిత్రం ఏమంటే ఈ రోజునే అంటే నిన్న హోంమంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేశారు. ఈ సర్ అనేది అమలు చేయటం చాలా అవసరం, చొరబాటుదారులను ఏరివేయడానికి సర్ అమలు చేయాలని. ఇది ఎక్కడ స్లోగన్ అండి ఇది? ఇప్పుడు ఓటు సక్రమంగా వేయడానికి, ఓట్లలో తప్పులు జరగకుండా ఉండటానికి సర్ అమలు చేస్తున్నారు, కానీ చొరబాటుదారులను ఏరివేయడానికి సర్ మీరు అంటే కొంతమంది ఏరివేత అనేదానికి మీరు చేస్తున్నారని అసలు అమిత్ షాకి ఏం సంబంధమే లేదు ఈ సమయంలో. ఎందుకంటే ఆయన హోంమంత్రి, శాంతి భద్రతలు చట్టాలు అవి చూసుకోవాలి, కానీ ఎన్నికల సంఘం ఏ పార్టీతో సంబంధం లేకుండా నిష్పాక్షికంగా చేయాలి. ఈ సమయంలోనే బీహార్ చాలకుండా మహారాష్ట్రలో రాజౌరి అనే అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో చాలా బ్రహ్మాండంగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మొన్న 3000 ఓట్లతో ఓడిపోయాడు. ఆయన ఒక ఆరోపణ చేస్తున్నారు ఆధారాలతో సహా. ఒక 30,000 ఓట్లు అక్రమంగా తొలగించారు ఒక్క నియోజకవర్గంలో. అందువల్ల నేను ఓడిపోయాను. అప్పుడు ఇంకొకటేమో ఒక 2,000 ఓట్లు ఫలానా వాళ్ళ ద్వారా తొలగించారు, మీరు వీళ్ళ వివరాలు బయట పెట్టండి. సో ఓట్ చోరీనే కాదు, చోరులు కూడా వీళ్ళ మీద దర్యాప్తు చేయండి అని మొదట రాహుల్ గాంధీ చేశాక స్థానికంగా ఉన్న ఆ శాసనసభ్యుడు కూడా చెప్తున్నాడు. వేటి మీద స్పందన లేదు వాస్తవంగా చెప్పాలంటే. నిన్న నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి కూడా వచ్చింది. ఇప్పుడు ఓటు చోరీ అని అనడం లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మోదీని ఏమీ అనరు కాబట్టి. కానీ నిన్న నేను ఒక వార్త చూస్తున్నా. గతంలో కేశవులు అని ఒక ఫోటోగ్రాఫర్ ఉండేవాడు, బాగా ఫేమస్ ఈనాడు ఫోటోగ్రాఫర్. ఆయన ఒక బుక్ వేసాడు. అప్పటి ఫోటోలు చాలా చాలా బాగుంది అది. ఆ ఫోటోలు, అప్పటి ఘటనలు, రామారావు, చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, ఈ ఘటనలన్నీ. అందులో చివరిలో ఒక మ్యాటర్ రాశారు. ఏమని? 2019 ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకా అయిపోయింది, ఓటు అయిపోయి ఇంకా లెక్కింపు జరుగుతున్న సమయంలో ఆ పత్రికలో ఉన్న వాళ్ళందరినీ బృందాలుగా కలుసుకుంటూ వచ్చాడు. ఈయన దగ్గరికి కూడా వచ్చాడు. 2019 మాట చెప్తున్నా, అందులో రాసింది చెప్తున్నాను. ఏమేమి ఎట్లా ఉంది, గెలుస్తామంటే మీరు ఓడిపోతున్నారని చెప్పాడంట ఆయన. అదేంటి అందరు ఇట్లా అన్నారంటే, సరే ఇక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి మీకు చెప్పొచ్చు, కానీ మీరు ఓడిపోతారు. ఎందుకు ఓడిపోతున్నారంటే మోదీకి మీరు పడరు, మోదీకి మీరు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోదీ ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించబోతున్నారు. ఈ అర్థం వచ్చేటట్టుగా ఆయన మాట్లాడారు. నేను చెప్తుంది 2019 నాటి మాట. ఓకే, ఇట్స్ ఆన్ రికార్డ్. అంటే ఆయన చెప్పడము ముఖ్యమంత్రికి అప్పటికి ఇంకా ముఖ్యమంత్రే కదా. సో అప్పటి ముఖ్యమంత్రికి చెప్పిన మాట నిజమా అంటే జగన్ ఇప్పుడు జగనేమో చంద్రబాబు నాయుడు ఈవీఎంల సహాయంతో వచ్చాడు అంటుంటే, జగనే ఈవీఎంల సహాయంతో వచ్చాడని చంద్రబాబుకి ఆయన చెప్పాడని అక్కడ చెప్తుంది. అంటే ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ కానీ దాని విశ్వసనీయత కానీ ఎలా తయారవుతుంది, దీన్ని చక్కదిద్దడానికి ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది నిజంగా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ లాగా తయారైంది. ఈ సర్ డిబేటు ఇవన్నిటి నేపథ్యంలో అయినా ఒకసారి తీవ్రంగా అందరితో అఖిలపక్ష సమావేశం జరిపి సాంకేతిక నిపుణులు పారదర్శకంగా చేయాల్సిన అవసరం మటుకు చాలా కనిపిస్తుంది. నేను చెప్పింది అయితే బహుశా చూద్దాం. నేను నిన్న విడిగా కూడా కామెంట్ చేశాను. సార్ ఆర్ఎస్ఎస్ స్టాంపు 100 ఏళ్ల కమ్యూనిటీ పార్టీ సంగతి